హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు వచ్చేసి బెండకాయ పుల్లగూర చేస్తున్నాను. ఈ బెండకాయ పుల్లగూరకి బెండకాయలు, టమోటాలు, పచ్చిమిర్చి తుంచుకోవాలి. ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్నే బెండకాయ పుల్లగూర అని కూడా అంటారు, బెండకాయ కారం అని కూడా అంటారు. మా రాయలసీమ సైడ్ ఇది బెండకాయ కారం అనేది చాలా స్పెషల్. ఈరోజు ఎలా చేయాలో ఈ బెండకాయ కారాన్ని నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఒక పెనంలో ఈ బెండకాయలు, టమోటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని వాటర్ వేసేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని బాగా ఉడకనిచ్చుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకొని మనకు సరిపడినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవడం వల్ల బెండకాయలకు బాగా ఉప్పు పడి పచ్చడి అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో మనం ఫస్ట్లోనే ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసుకొని మనము బాగా వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. ఇలా చింతపండు వేసేసుకొని మనం బాగా కలబెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలను, టమోటాలను, బెండకాయలను అన్నిటినీ బాగా ఉడకబెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బెండకాయ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం రోట్లో వేసి బెండకాయ రోట్లో వేసి దంచుకోవడం కానీ లేకపోతే ఎంచుకోవడం కానీ బాగా ఎంచుకొని మనము తిరువాత పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బాగా పప్పు తీసుకొని బాగా ఎంపుకోవాలి. ఎంపుకున్న తర్వాత మనం పోపు పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా వేపుకొని బెండకాయ కారాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇలా పోపు బాగా వేగిన తర్వాత బెండకాయ కారం ఇందులో వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బెండకాయ కారం రెడీ అయిపోయింది. ఈ బెండకాయ కారం వేడి వేడి అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.